7 నెలల గ్యాప్లో 2 సినిమాలు, 2 కూడా బాక్స్ ఆఫీస్ను ఒక ఆట ఆడించాయి. ఇప్పటి వరకు ఆ రికార్డ్స్ను టచ్ చేసే సినిమా మరొకటి లేదు. ఇలా 2 భారీ బడ్జెట్ సినిమాలు వెంటనే రిలీజ్ చేయాలంటే దాని వెనుక ఖచ్చితంగా డెడికేషన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. ముఖ్యంగా వాటి వెనుక 6 అడుగుల కటౌట్ ప్రభాస్ ఉండాలి. ప్రస్తుతం ప్రభాస్ ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ మాత్రమే కాదు, చాలా బిజియెస్ట్ స్టార్ కూడా. ప్రెజెంట్ ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ను పెంచే సినిమాలే. మల్టిపుల్ మూవీస్తో బిజీగా ఉన్నాడు ప్రభాస్. రాజాసాబ్, ఫౌజీ సినిమాలను దాదాపు వచ్చే ఏడాది రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు. సో ఈలోపే ఈ 2 సినిమాల షూటింగ్ పూర్తవ్వాలి. ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఒకేసారి 2 సినిమాలలో పాల్గొనడమే విశేషం అనుకుంటే, ఇప్పుడు స్పిరిట్ అప్డేట్స్ కూడా వస్తున్నాయి. 2 సినిమాలతో అయితే మేనేజ్ చేయొచ్చు, కానీ ఒకేసారి 3 సినిమాలతో అసలు ప్రభాస్ ఎలా మేనేజ్ చేస్తాడు? 3వ సినిమా స్పిరిట్ అని అందరికీ తెలుసు, కానీ అప్పుడే స్పిరిట్ ఏంటా అని అనుకుంటున్నారా? నిజానికి స్పిరిట్ మూవీ ఏడాది క్రితమే కమిట్ అయ్యాడు ప్రభాస్. అర్జున్ రెడ్డి, యానిమల్ చూశాక సందీప్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ యాడ్ అయ్యేసరికి ఇవి ఇంకా కాస్త బలపడ్డాయి. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి చాలా సమయం పడుతుందని అంతా అనుకున్నారు, కానీ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఈ సినిమా ఈ డిసెంబర్లోనే షూటింగ్లోకి వెళ్ళబోతుందని సమాచారం. తాజాగా స్పిరిట్ మూవీ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ షూటింగ్ అప్డేట్స్ని ఇచ్చారు. ప్రస్తుతం సినిమాలో నటీనటుల ఎంపిక జరుగుతుందని చెప్పుకొచ్చారు. సాధారణంగా సందీప్ స్క్రిప్ట్ షూటింగ్ విషయాల్లో మరీ అంత హడావిడి పడే రకం అయితే కాదు. సో రాజాసాబ్, ఫౌజీ తర్వాతే ఈ సినిమా స్టార్ట్ అవ్వొచ్చని అంతా అనుకున్నారు, కానీ ఇప్పుడు సందీప్ కూడా సినిమా మొదలు పెట్టాడు. ఓవైపు రాజాసాబ్, ఓవైపు ఫౌజీ, మరోవైపు స్పిరిట్. ఈ 3 సినిమాలకు డిఫరెంట్ లుక్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మరి ఒకేసారి 3 సినిమాలను ప్రభాస్ ఎలా మేనేజ్ చేయగలడు అని అంతా ఆలోచిస్తున్నారు. బహుశా ముందు వేరే నటులతో షూటింగ్ స్టార్ట్ చేసి ఆ తర్వాత ప్రభాస్తో షూట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ న్యూస్ విన్న డార్లింగ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇవన్నీ రెబలోడికి వెన్నతో పెట్టిన విద్య, చాలా ఈజీగా చేయగలిగాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. స్పిరిట్ కంప్లీట్ అయితే వెంటనే సలార్ 2, కల్కి 2 చిత్రాలు వెయిటింగ్లో ఉన్నాయి. మొత్తానికి ఇది ప్రభాస్కు మాత్రమే సాధ్యం అనిపించుకుంటున్నాడు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.